శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మీ ఇంట్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నారా? అయితే దయచేసి నేను చేతులు జోడించి మరీ అడుగుతున్నానండి. మీరు ఎప్పుడు చేస్తున్న ప్రతి పనిని పక్కన పెట్టేసేయండి. మీ చేతిలో ఉన్న ఫోన్ని వదలకుండా ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎంతో ఏకాగ్రతతో వినండి. ఎందుకో తెలుసా? ఈ వీడియో మీ ప్రాణాలను, మీ ఆస్తులను, మీ పరువుని కాపాడే ఒక రక్షా కవచం లాంటిది. మార్చి నెలలో జరగబోతున్న ఆ అద్భుతమైన కానీ భయంకరమైన ఖగోళ వింత చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం మిగతా రాశుల వారికి ఎలా ఉన్నా సింహరాశి వారికి మాత్రం ఒక పెను తుఫానుని తీసుకురాబోతోంది. మీరు ఊహించని స్థాయిలో ఊపిరి సలపని విధంగా భారీ నష్టాలు మిమ్మల్ని వెంటాడిపోతున్నాయి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, గ్రహాల గమనాన్ని బట్టి జ్యోతిష శాస్త్రాల ప్రకారం చెప్పబోతున్న పచ్చి నిజం. మీరు అప్రమత్తంగా ఉండి ఇప్పుడు నేను చెప్పే ఈ జాగ్రత్తలు మీరు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మీరు పడే మానసిక క్షోభ, మీరు అనుభవించే బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి. చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదు. సింహరాశి వారు నేను చెప్పే ఈ రహస్యాలు, తీసుకోబోయే జాగ్రత్తలు మీ మెదడులో ముద్రించుకోండి. నేను మీ శ్రేయస్సు కోరుకుని మీ జీవితాలు బాగుండాలనే తప్పించే ఒక వ్యక్తిగా చెప్పబోతున్నా. ఈ చంద్రగ్రహణం వల్ల సింహరాశి వారికి ఎలాంటి గండాలు ఉన్నాయి, ఏ విషయాల్లో నష్టపోతారు, దాన్ని ఎలా ఆపుకోవాలి, ఆ పరిహారాలేంటి అన్నీ మీకు పూసగుచ్చినట్టు విడమర్చి చెప్పబోతున్నాను. ఈ అత్యంత రహస్యమైన ప్రాణప్రదమైన జ్యోతిష విషయాలను తెలుసుకునే ముందు దయచేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే హైప్ కూడా చెయ్యండి. కామెంట్స్లో ఓం నరసింహాయ నమః అంటూ మీరు ఇక్కడ కామెంట్లో రాయండి. మీ సబ్కాన్షియస్ మైండ్ అన్నది ఎనర్జీతో కనెక్ట్ అవుతుంది. విశ్వశక్తి మీకు ఒక రక్షణ వలయంగా మారుతుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విషయానికి వద్దాం. సింహరాశి వారు ఇప్పుడు అసలు విషయానికి వచ్చే ముందు మీ గురించి, మీ మనస్తత్వం గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఇవి వింటే అరే ఇతను నా పక్కనే ఉండి నా జీవితాన్ని చూస్తున్నాడా అని మీకు అనిపించక మానదు. మీ రాశాధిపతి సాక్షాత్తు సూర్య భగవానుడు. సూర్యుడు అంటే తేజస్సు, అధికారం, రాజసం. మీరు పుట్టుకతోనే నాయకులు, లీడర్స్. అడవికి సింహం ఎలాగో సమాజంలో మీరు అలా బతకాలి అనుకుంటారు. మీరు ఎవరి ముందు తల వంచరు, అబద్ధం చెప్పరు, మోసం చెయ్యరు. మీ జోబులో 10 రూపాయలు ఉన్నా సరే 100 రూపాయలు ఉన్నవాడిలాగా దర్జాగా బతుకుతారు. మీ ఆత్మాభిమానం మీకు ప్రాణం, అవునా కాదా? మీరు అందరికీ కడుపు నిండా పెడతారు. మీ వాళ్ళు కష్టాల్లో ఉంటే మీ ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే వాళ్ళను కాపాడుతారు. కానీ తిరిగి మీకు ఏం దొరికింది? సింహరాశి వారు మీకు మోసం, ద్రోహం, గుండె కోత. మీరు ఎవరితోనైతే మంచిగా ఉన్నారో, ఎవరినైతే గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారో, ఎవరి కోసమైతే అప్పులు చేసి మరీ సహాయం చేశారో వారే మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశారు. మీకు అవసరం వచ్చినప్పుడు ఏ ఒక్కడో మీ పక్కన నిలబడలేదు. మీరు ఎప్పుడూ పైనే ఉంటాడు, వీటిని ఎలాగైనా కిందికి లాగాలి అని మీ చుట్టూ ఉన్న వాళ్ళే కుట్రలు చేశారు. మీరు పైకి ఎవరికి మీ బాధ చెప్పుకోరు. సింహం తన గాయాన్ని ఎవరికి చూపించదు, ఒంటరిగా తను తాను నాకుంటుంది. మీరు కూడా అంతే. రాత్రిళ్ళు ఒంటరిగా గదిలో కూర్చొని నేను అందరికీ మంచి చేశాను కదా, దేవుడా నాకే ఎందుకు ఈ కష్టాలు, నా నిజాయితీకి నాకు దొరికిన శిక్ష ఇదేనా అని ఎన్నో రాత్రిళ్ళు మీరు కుమిలిపోతారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాబోతున్న ఈ మార్చి నెల చంద్రగ్రహణం తర్వాత మీ జీవితంలో ఇంకో పెద్ద అగ్ని పరీక్ష పెట్టబోతోంది. అసలు ఈ చంద్రగ్రహణం సింహరాశికి ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారిందో జ్యోతిష శాస్త్రపరంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. చంద్రుడు అంటే మనసుకి, ఆలోచనలకు, ఎమోషన్స్ కి కారకుడు. సూర్యుడు అంటే మీ ఆత్మకు కారకుడు. గ్రహణ సమయంలో ఏం జరుగుతుంది? రాహువు లేదా కేతువు అనే ఛాయాగ్రహాలు ఈ చంద్రుడిని మింగేస్తాయి. అంటే వెలుతురిని చీకటి కమ్మేస్తుంది. మీ రాశాధిపతి సూర్యుడికి ఈ రాహుకేతువులు బద్ధ శత్రువులు. అందుకే ఈ మార్చి నెలలో వచ్చే చంద్రగ్రహణం తర్వాత మీ యొక్క ఆ నీడ సింహరాశి వారి మనసు మీద, వారి ఆర్థిక స్థితి మీద, వారి కుటుంబం మీద ఒక భయంకరమైన నకారాత్మక ప్రభావాన్ని చూపించబోతోంది. ఇది సాధారణ గ్రహం కాదు, కర్మల ఖాతాలను లెక్క తేల్చే గ్రహణం ఇది. అందుకే ఇది మిమ్మల్ని ఇంతగా హెచ్చరిస్తున్నా. ఈ గ్రహణ ప్రభావం వల్ల ముఖ్యంగా 3 విషయాల్లో మీరు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు. ఆ 3 నష్టాలు ఏంటంటే ముందే తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి. మొదటి నష్టం ఆర్థిక వినాశనం, ఫైనాన్షియల్ లాస్. అండ్ ఇక్కడ ఈ మార్చి నెలలో మీ డబ్బు పట్ల ఒక భయంకరమైన దృష్టి ఉంది. అకస్మాత్తుగా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇందులో పెట్టుబడి పెట్టు, 10 రోజుల్లో డబ్బులు రెట్టింపు అవుతుంది అని ఆశపడతారు. లేదా మీకు తెలిసిన వాళ్ళే, మీ బంధువులో, స్నేహితులు ఏడుస్తూ మీ దగ్గరికి వచ్చి అప్పు అడుగుతారు. ప్రాణం పోయినా సరే ఈ మార్చి నెలలో మీ జోబుల నుంచి 1 రూపాయి కూడా ఎవ్వరికి అప్పుగా ఇవ్వకండి.
మీరు ఇస్తే ఆ డబ్బు ఇక మీ జీవితంలోకి తిరిగి రాదు. మీ డబ్బు మీకు శత్రువు అవుతుంది. అలాగే ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకండి. మీరు సంతకం పెడితే వాళ్ళు పారిపోతారు. ఆ అప్పుల భారం మీ మెడకు చుట్టుకుంటుంది. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగాల్సిన కర్మ పడుతుంది. బిజినెస్లో కొత్త పార్ట్నర్షిప్ వద్దు. మీరు గుడ్డిగా నమ్మిన వాళ్లే మీ వెనుక గోతులు తవ్వుతారు. జాగ్రత్త. రెండవ నష్టం ప్రాణగండం మరియు ఆరోగ్య సమస్యలు, హెల్త్ అండ్ యాక్సిడెంట్స్. చంద్రుడు మనసు కారకుడు కాబట్టి మీలో విపరీతమైన మానసిక ఒత్తిడిని పెంచుతుంది. మీకు నిద్ర పట్టదు. గుండె దడ, బీపీ అమాంతంగా పెరిగిపోతాయి. ఎవరితోనైనా చిన్న గొడవ జరిగినా అది పెద్దదై మీ ఆరోగ్యం మీద పడుతుంది. అంతేకాదు, సింహరాశి వారు ఈ గ్రహణ కాలంలో అనగా గ్రహానికి 3 గంటల ముందు 3 రోజుల తర్వాత మీరు వాహనాలు నడిపేటప్పుడు ప్రాణగండం పొంచి ఉంది. అతి వేగం పనికిరాదు. రాత్రిపూట ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకండి. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగే సూచనలు బలంగా కనపడుతున్నాయి. మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. మూడవ నష్టం కుటుంబ కలహాలు మరియు పరువు నష్టం. ఇక్కడ సింహరాశి వారికి పరువు పోతే ప్రాణం పోయినట్లే. కానీ ఈ గ్రహణ ప్రభావం వల్ల మీ క్యారెక్టర్ మీద మచ్చ వేయటానికి కొందరు ప్రయత్నిస్తారు. ఆఫీస్లో మీ పై అధికారులతో అనవసరమైన గొడవలు వస్తాయి. మీ మాటను ఎవరూ అర్థం చేసుకోరు. ముఖ్యంగా మీ ఇంట్లో మీ భార్య లేదా భర్తతో విపరీతమైన గొడవలు జరుగుతాయి. ఒక చిన్న మాట ఒక అగ్గిపుల్ల మాదిరి మీ సంసారాన్ని తగలబెట్టే స్థాయికి వెళ్తుంది. మీ నోటి నుండి వచ్చే ప్రతి పదం ఒక కత్తిలాగా ఎదుటివారిని గుచ్చుకుంటుంది. దానివల్ల విడాకుల దాకా విడిపోయే పరిస్థితులు దాపురిస్తాయి. బంధువుల ముందు మిమ్మల్ని అవమానించే సంఘటనలు ఎదురవుతాయి. ఈ నష్టాల నుండి బయటపడాలి అంటే మీరు ఏమి చేయకూడదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. నా మాటలు పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా వినండి. మార్చి నెల మొత్తం మీరు ఈ నియమాలు పాటించి తీరాలి. స్త్రీలతో వాదనలు వద్దు. మీ ఇంట్లో తల్లితో కానీ, భార్యతో కానీ, చెల్లితో కానీ అస్సలు వాదనకు దిగకండి. చంద్రుడు స్త్రీ కారకుడు. మీరు స్త్రీలను కన్నీరు పెట్టిస్తే గ్రహణ దోషం మీకు 10 రెట్లు ఎక్కువ తగులుతుంది. వాళ్ళు ఏమన్నా సరే సైలెంట్గా తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోండి. అహంకారం, ఈగో తగ్గించండి. సింహరాశి వారికి ఈగో ఎక్కువ. నేనే కరెక్ట్ అని వాదిస్తారు. కానీ ఈ నెల రోజులు మీ రాజసాన్ని, మీ ఈగోని పక్కన పెట్టి సామాన్యుడిలా బ్రతకండి. తగ్గితే తప్పేముంది అన్న సూత్రాన్ని నమ్మండి. మాంసాహారం, వ్యసనాలకు దూరంగా ఉండండి. గ్రహణం జరిగే వారం రోజుల పాటు కూడా పొరపాటున మాంసాహారం తినకండి. మద్యం ముట్టకండి. ఇవి రాహుకేతువులను ప్రేరేపిస్తాయి. మీరు వ్యసనాలకు బానిస అయితే దరిద్రం పట్టి పీడిస్తుంది. రహస్యాలు ఎవరికీ చెప్పకండి. మీకు రాబోయే డబ్బు గురించి, మీ ప్లాన్స్ గురించి మీ ప్రాణ స్నేహితులకు కూడా చెప్పకండి. నరదృష్టి చాలా దారుణంగా ఉంది. మీ మీద అయితే భయపడకండి. సింహరాశి వారు ఎంత పెద్ద చీకటినైనా సూర్యుడి ముందు నిలబడలేదు కదా. మీకు గండాలు ఉన్నమాట నిజమే, కానీ జ్యోతిష శాస్త్రం భయపెట్టడానికే కాదు, ఆ గండాల నుంచి బయటపడే దారి చూపించడానికి కూడా ఉంది. నేను ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలు మీకు అక్షరాలా పాటిస్తే ఈ గ్రహణం మీ వెంట్రుకను కూడా వంకర చెయ్యలేదు. ఆదిత్య హృదయం, మీ రాశాధిపతి సూర్యుడు. గ్రహణ దోషం పోవాలంటే సూర్య భగవానుడిని ఆశ్రయించాలి. మార్చి నెల మొత్తం ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. అలాగే ఉదయం పూట ఖచ్చితంగా ఫోన్లో అయినా సరే ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి. ఇది మీకు ఒక వజ్రపు కవచం లాగా రక్షిస్తుంది. చంద్రుడికి శాంతి. చంద్రగ్రహణం కాబట్టి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి ఆవిపాలతో అభిషేకం చేయండి. పేదవారికి లేదా అనాథాశ్రమంలో పాలు, బియ్యం లేదా తెల్లటి వస్త్రాలు దానం చేయండి. ఇలా చేస్తే మీ మీద పడే నెగిటివ్ ఎనర్జీ అంతా కాలి బూడిదైపోతుంది. ఉప్పు నీటి స్నానం, సాల్ట్ వాటర్ బాత్. గ్రహణం జరిగిన మరుసటి రోజు ఉదయం మీరు స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా కళ్ళుప్పు వేసుకుని స్నానం చేయండి. మీ దేహం మీద, మీ ఆరా మీద ఉన్న నకారాత్మక శక్తి మొత్తం నీళ్ళతో పాటు కొట్టుకుపోతుంది. మౌనమే మహా ఆయుధం. ఇక్కడ ఈ నెల 30 రోజులు కూడా మీకు ఎవరి మీద కోపం వచ్చినా ఓం నమః శివాయ అని మనసులో అనుకుని సైలెంట్ అయిపోండి. మౌనంగా ఉండటం చేతకానితనం కాదు, అదొక సింహం వేట ముందు చేసే నిశ్శబ్దం అని గుర్తుపెట్టుకోండి. సింహరాశి వారు మీరు మామూలు మనుషులు కాదు. మీరు అగ్నిలో నుంచి పుట్టుకొచ్చిన యోధులు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుడిగుండాలు ఎదురైనా తట్టుకొని నిలబడే గుండె ధైర్యం మీలో ఉంది. ఈ గ్రహణం అనేది కేవలం మబ్బు లాంటిది. మబ్బు సూర్యుడిని కాసేపు కప్పగలదు, కానీ శాశ్వతంగా ఆపగలుగుతుందా? లేదు కదా. ఈ మార్చి నెల దాటితే చాలు, మీ జీవితంలో మీరు ఊహించిన ఒక అద్భుతమైన సుడులు తిరగబోతోంది. ఒక బంపర్ ఆఫర్ మీకోసం ఎదురు చూస్తోంది. మీరు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 10 తిరిగి రాబోతోంది.
మిమ్మల్ని చూసి నవ్విన వాళ్లే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడే సమయం రాబోతోంది. కానీ అంతవరకు నేను చెప్పిన ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఓపిగ్గా వెయిట్ చేయండి. మీ రాజసం ఎప్పటికీ తగ్గదు. ఈ గండాల నుండి సూర్య భగవానుడు సాక్షాత్తు పరమశివుడు మిమ్మల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే, నేను చెప్పిన విషయాలను మీ మనసుకి నిజం అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి. మరికొంతమంది సింహరాశి మిత్రులకి తప్పకుండా దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే వారిని కాపాడిన వారు మీరు అవుతారు. ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.